హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మొన్న సండే మా హస్బెండ్ వండిన చికెన్ కర్రీ అనమాట. ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ముందైతే చికెన్ని ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే బాగా ఉడకనిచ్చేశారు. విజిల్స్ పెట్టేశారు. తర్వాత కోడిగుడ్లు, ఇంకా మునక్కాడ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం ఈయనకి కావాల్సినవన్నీ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్ వేసి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేశారు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అవంతా కాస్త గ్రేవీ వచ్చేలాగా వాటర్ వేసి మరీ కుక్ చేస్తారు ఆనియన్స్ని. అలా కుక్ చేసిన తర్వాత ముందుగా ఉడికించిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో వాటర్తో సహా ఈ ఆనియన్స్లో యాడ్ చేసేసారనమాట. ఇప్పుడు దాంట్లోనే మునక్కాడలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే మునక్కాడ తొందరగా ఉడకదు కదా, ఇలా చికెన్ స్టార్టింగ్లోనే వేసేస్తే మునక్కాడ కూడా సాఫ్ట్గా కుక్ అవుతుందని ముందుగానే వేశారు. తర్వాత దాంట్లోనే కాస్త పసుపు కూడా వేశారనమాట. మా హస్బెండ్ ఏ వంటలు చేసినా సరే అన్నీ ఇలాగా రెడీగా పెట్టుకుంటారు దగ్గరగాని. ఇంకా అందులో మునక్కాడలు కూడా వేసిన తర్వాత లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కర్రీ చికెన్ ఉడికేటప్పుడే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం తక్కువ వేశారు. మెయిన్గా మా హస్బెండ్ కర్రీ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే కొత్తిమీర వేస్తారనమాట. కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఈ మసాలా అయితే మా హస్బెండ్ ఓన్గా రెడీ చేసుకుంటారు. ఎప్పుడు కర్రీ చేసినా సరే మన మామూలుగా ఏ కర్రీ చేసినా కాదు, ఓన్లీ చికెన్ కర్రీస్ అలా వండేటప్పుడు ఈ మసాలా అయితే రెడీ చేస్తూ ఉంటారనమాట. ఆ మసాలా వేసి దాంతోపాటే అందులో కొంచెం కారం కూడా వేసి, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసేసారు. వేసిన తర్వాత లైట్గా వాటర్ వేసి దాన్ని కలుపుతున్నారనమాట. ఇంక ఇది ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత దానికి సరిపడా వాటర్ వేసేసి దాంట్లోనే ఎగ్స్ కూడా వేసేస్తున్నారు. కోడిగుడ్డు, మునక్కాడ చికెన్ కర్రీ అనమాట. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా ఈ కోడిని అయితే మా సైడు ఫార్మ్ కోడి అంటారు, ఇటు సైడ్ అయితే జుట్టు కోడి అంటారంట. ఈ కోడితో అయితే కోడిగుడ్డు, మునక్కాడ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. నార్మల్గా వండే చికెన్ కంటే ఈ చికెన్ బాగుంటుంది అనమాట. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అసలు చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అయితేని. ఇదైతే సండే వండిన కర్రీ అనమాట. అంటే పిల్లల కోసం అని చెప్పి కొంచెం స్పైసీ అయితే తక్కువ వేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. వాటర్ అంతా ఇంకిపోయి లైట్ గ్రేవీ వచ్చేటప్పటికి ఇలా ఈ స్టేజ్లో ఉండగా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి సాల్ట్ చెక్ చేసుకుని మళ్ళీ సాల్ట్ వేసి దింపేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అవుతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.